హాయ్ గైస్, నేను మీ కళ్యాణి రాజ్. వెల్కమ్ బ్యాక్ టు బుచ్చమ్మ లైఫ్ స్టైల్ 1919. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి. ఈ వీడియో మార్నింగ్ 4:30కి అలా అయితే స్టార్ట్ అయింది. ఇంకా మార్నింగ్ లేవగానే బ్రష్ అవి చేసుకున్న తర్వాత బయట గుమ్మాలు అయితే క్లీన్ చేస్తున్నానండి. ఏంటి అంత స్లోగా క్లీన్ చేస్తున్నారో అనుకోవచ్చు మీరు. నాకు అస్సలు హెల్త్ సహకరించట్లేదండి. మార్నింగు, ఈవినింగు కొన్ని సిట్యుయేషన్స్ వల్ల హెడ్ బాత్ చేయడం అస్సలు తల అనేది ఆరట్లేదు. జిడ్డుగా అయిపోతుంది. దానివల్ల ఏంటో అండి, ఆ రోజు లేవలేనేమో అనుకున్నా. లేచా కానీ కొంచెం లేట్‌గా అనమాట. 4:30 అలా అయిపోయింది. డైలీ అయితే నేను 5:45, 4:30 ఆ టైంకే లేస్తున్నాను. ఒకవేళ పూజ ఉంది, ఆ పూజ కూడా 6 లోపు కంప్లీట్ అవ్వాలి కదా దీపంతో పాటు. ఆ టైంలో అయితే 3:30, 4 ఆ టైంకి. 3:30, 4:45, 4 ఆ టైంకి పూజ ఉన్న టైంలో ఆ టైంకి లేస్తాను. మిగతా టైంలో అయితే నార్మల్‌గా 5:45, 4:30 ఆ టైం అనమాట. పూజ ఉంటే ఒక హాఫ్ అన్ అవర్ ముందు లేస్తా అనమాట. అలా షెడ్యూల్ అనేది సెట్ చేసుకున్నా. మరీ ఫాస్ట్‌గా లేచి చేయాలన్నా కూడా నేను చేయలేనండి. అందుకనేసి అయితే అలా ఇంకా కార్తీక మాసం ఆపేద్దాము అంటే ప్రతి ఇయరు చేస్తాను. కార్తీక మాసం అంటే చాలా ఇష్టం నాకు. ఇంకా అలా దీపారాధన చేయడం మార్నింగే పనులన్నీ అయిపోవడం ఇవన్నీ కొంచెం హ్యాపీగా అనిపిస్తది. అండ్ కార్తీక మాసంలో ఇంకా దీపారాధన బ్రహ్మముహూర్తంలో అయిపోతుంది కదా! అదోటి హ్యాపీ అనిపిస్తది. నార్మల్ టైంలో అయితే 9, 8:30 అలా అయిపోద్దండి నాకు దీపారాధన అయ్యేసరికి. ఇంక ఈ టైంలో కొంచెం బ్రహ్మముహూర్తంలో ఎర్లీగా అయిపోతుంది కదా! అలా అనమాట. అందుకని హెల్త్ సహకరించకపోయినా చేసేస్తున్నాను కార్తీక మాసం. అయితే ఆ రోజు ఎందుకో అండి బాగా కొంచెం అనీజీగా నిద్రొస్తున్నట్టు ఇంకా ముగ్గు పెడుతునేటప్పుడు కూడా ఇంకా అలాగా నిద్రొస్తున్నట్లు అలా అయిపోతుంది నా ఫేసు, నా హెల్త్ కండిషన్ అనేది. అయితే ఇక్కడ ముందైతే గుమ్మాలైతే క్లీన్ చేసి పెట్టుకున్నా. బద్ధకంగా అయినా కూడా అనీజీగా ఉన్నా క్లీన్ చేసి సింపుల్ రంగోలి పెట్టుకున్నా అండి. ఇంకా ఈ రంగోలి చాలా సింపుల్‌గా అయిపోతుంది. చిన్న వాకిలు ఉన్న వాళ్ళకి కూడా బాగా యూజ్ అవుతుంది. అందుకని ఇలా క్రియేట్ చేశాను సింపుల్‌గా. ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ చిన్న రంగోలి అయితే. ఇంకా ఇక నుంచి ప్రతి వీడియోలో సింపుల్ రంగోలి అయితే పెట్టుకున్నానండి. మరి హెవీ రంగోలి అయితే పెట్టుకోలేదు. అది ఇంకా సింపుల్ ముగ్గు వేసుకున్న తర్వాత ఇలా లైట్‌గా కలర్స్ కూడా పెట్టుకున్నా. ఫైనల్‌గా అయితే ఇలా ముగ్గంతా కూడా లాస్ట్‌లో వీడియో తీస్తా కదా! అలా అయితే వీడియో తీసా. ఇంకా ముగ్గవి వేసుకున్న తర్వాత ఇంకా లోపలికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా సారీ డ్రాపింగ్ చేసుకున్నా. ఆ రోజు మంగళవారం అండి. ఆంజనేయ స్వామి టెంపుల్‌కి వెళ్ళాలి అనుకున్నా. నా ఇష్టదైవం ఆంజనేయ స్వామి. ఇంకా చదువుకున్న రోజుల నుంచి చిన్నప్పటి నుంచి డైలీ మంగళవారం అంటే హెడ్ బాత్ చేసి స్వామి దగ్గర కొబ్బరికాయ కొట్టే స్కూల్‌కి గానీ, కాలేజీకి గానీ వెళ్ళేదాన్ని. అంత ఇష్టదైవం అనమాట. ఆ రోజు నాన్ వెజ్ కూడా తినేదాన్ని కాదు. అయితే మ్యారేజ్ అయిన తర్వాత కూడా అలానే ఉండేదాన్ని. కాకపోతే మా అత్తవారింటి వైపు ప్రతి పండుగ కూడా మంగళవారమే అయ్యేది. మంగళవారం కూడా నాన్ వెజ్ ఉండేదనమాట. దానివల్ల ఇంకా మా అత్తయ్య, మావయ్య అంటే ఇంకా తినకపోతే ఎలా అమ్మ నెక్స్ట్ డేకి ఇంకా ఎలా ఉంచుతాము అది ఇది అనడం. కొన్ని సిట్యుయేషన్ వల్ల అదే అనే కాదు, నాన్ వెజ్ అనే కాదు, నాకు కూడా హెల్త్ సహకరించకపోవడం. ఒకరోజు అంటే 1 వీక్ హెడ్ బాత్ చేస్తే ఇంకొక వీక్ హెడ్ బాత్ చేయకపోవడం. దానివల్ల అలా ఒక 2 ఇయర్స్ నుంచి ఇంకా మంగళవారం నాన్ వెజ్ తినేస్తున్నాను. హెడ్ బాత్ కూడా చేయట్లేదు. ఇంకా ఆ రోజు ఎందుకో అండి నాకు వెళ్ళాలి ఎలా అయినా, నేను ఒక్కదాన్నైనా వెళ్ళాలి. మా హస్బెండ్ గుడికి తీసుకెళ్ళకపోయినా, నెక్స్ట్ మా ఫ్రెండ్ రాకపోయినా, మా పక్కింటామ రాకపోయినా వెళ్ళాలనుకున్నా. అందుకనేసి అయితే ఆ రోజు అన్నీ ఫాస్ట్‌గా చేసుకున్నా అనమాట. ఫ్రెష్ అప్ అయిపోయి దీపారాధన చేసుకున్న తులసమ్మ దగ్గర. ఆ రోజు వాడలేమి విడిచిపెట్టలేదండి. తులసమ్మ దగ్గర దీపారాధన చేసుకున్న తర్వాత ఇంట్లో కూడా అయితే దీపారాధన చేసుకున్నా. నా హెల్త్ కండిషన్ వల్లే ఇంకా హెయిర్ అనేది అలా చిన్న క్లిప్ పెట్టేసి దీపారాధన అయితే చేసుకుంటున్నా అండి. చాలా చూసాననమాట. పూర్తిగా జుత్తులెరబోసి దీపారాధన చేయకూడదు గానీ, ఇలా చిన్న క్లిప్ పెట్టుకొని దీపారాధన అనేది చేసుకోవచ్చు. అదొక్కటే చెప్తున్నాను. ఎందుకంటే జుట్టు ఆరే వరకు దీపారాధన అంటే, నా హెయిర్ అనేది ఒక గంట పడతదండి ఆరడానికి. అస్సలు ఆరడానికి ఒప్పదు. అలా కనిపిస్తుంది గానీ చాలా దళసరిగా కొంచెం లావుగా ఉంటదనమాట హెయిరు. కొన్ని ప్రాబ్లమ్స్ నా హెల్త్ ఇష్యూస్ వల్ల హెయిర్ అంతా ఇంకా ఊడిపోయింది గానీ చాలా లావుండేది.
ఇంకా ఆరేది కాదు. ఇప్పుడు హెయిర్ అంతా ఊడిపోవడం వల్ల కొంత పర్వాలేదు ఆరిపోతుందనమాట. అదే ఆ సిట్యుయేషన్ వల్లే ఇంకా క్లిప్ అవి పెట్టుకొని పనులన్నీ చేసుకుంటా అనమాట. హెయిర్ ఆరబెట్టడానికి కూడా టైం ఉండదు. ఏదో ఒక పని ఉంటది. అయితే ఇంకా దీపారాధన కూడా అయిపోయిన తర్వాత ఇంకా ఒకవైపు టీ పెట్టుకున్నా, ఒకవైపు హాట్ వాటర్ పెట్టుకున్నా. అవన్నీ దించుకున్న తర్వాత ఒకవైపు రైస్ కూడా పెట్టేసా. చూసారు కదా నా ఫేసు అప్పటికి ఆవలింతలు, నిద్ర అలా వస్తూనే ఉందండి. ఆ టీ కూడా పెట్టేసుకున్నా అనమాట. కొద్దిగా హాట్ వాటర్ తాగేసి టీ కూడా తాగేసా అనమాట. ఇంకా అప్పటికి అతను లేవలేదు. ఇంకా 6 కలా ఇంకా లేవలేదు అనేసైతే లేపి ఇంకా టీ అవి ఇచ్చేసి నాకు కొంచెం గుడి వరకు డ్రాప్ చేసేసేయండి. అటువైపు ఎలానో అలా వస్తాను అనేసంటే గుడి వరకైతే డ్రాప్ చేసేసారు. ఆంజనేయ స్వామి టెంపుల్ మేమున్న వీధికి చాలా లాంగ్ అండి. హాఫ్ కిలోమీటర్ అలా వస్తదనమాట. ఇక కిలోమీటర్ ఉంటదనుకుంటా. కాకపోతే షాపులన్నీ ఉండడం నాకు తెలీదు. కానీ చాలా లాంగ్ అనమాట. అందుకే ఇటువైపు నుంచి డ్రాప్ చేసేయమంటే చేసేసారు. అరౌండ్ 6:30కి అలా వెళ్ళిపోయాం కానీ అప్పటికే ఇంకా ఫస్ట్ పూజ అవుతుంది. ఇంకా స్వామివారికి అభిషేకం, వస్త్రాధారణ అన్నీ చేస్తున్నారు. అంత ముందుగా వెళ్ళిపోయాననమాట. చూసారు కదా సెల్ఫీ వీడియో నా సెల్‌లో రావట్లేదు. నార్మల్ వీడియోనే తీశాను. ఇంకా దీపారాధన అన్నీ చేసుకున్నా అండి గుడి దగ్గర. ఆ దీపారాధన కూడా చాలా అయింది. అండ్ నాతో పాటు బన్నీ గాని, మా వారు గాని రాలేదు. అందుకని నాకైతే వీడియోస్ తీయలేదు. ఆంజనేయ స్వామికి మాత్రమే తీసా. ఆ స్వామినైతే చాలా అలంకరించారండి. స్వామి సేవ చేశాను అనిపించింది. పువ్వులవి కుట్టడం, తులసిమాల కుట్టడం, ఇంకా తమలపాకులు కుట్టడం అవన్నీ అదే చేశా అనమాట. ఇంకా ఇంటికి రిటర్న్ వచ్చేసాక కొంచెం ఎర్లీగానే వచ్చా. ఇంకా మార్నింగ్ కర్రీ అవి చేశా. ఇంకా ఇతనికి కొంచెం రసం ఉంటే పెట్టేసా అనమాట. మళ్ళీ మధ్యాహ్నం అయితే ఇంకా వేరుగా రసం అనేది పెట్టుకుంటున్నాను. రసం పెట్టుకున్న తర్వాత అరటి నార ఒత్తులు ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఇంకా అరటి ఇలా ఉంటది కదా! అరటి దొప్పలు ఉంటాయి కదా! ఆ దొప్పలన్నీ తీసుకున్న తర్వాత లోపల ఇది ఉంటదండి. దీన్ని స్టోర్ చేసుకోండి. పడేయొద్దు. నారొత్తులు కావాలంటే. ఇలా సన్నగా చాకుతో కట్ చేసుకొని నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒకసారి ఈ ముక్కని, ఆ ముక్కని ఇలా రౌండ్‌గా రఫ్ చేస్తున్నట్టుగా చేయండి. అలాగైతే నార అనేది ఎక్కువ వస్తదనమాట మీకు. ఇలా అప్పుడు ఈ ముక్కని, ఆ ముక్కని డివైడ్ చేస్తూ లైట్‌గా ఒక చేత్తో ముక్కని, ఒక చేత్తో నారని పట్టుకొని నెమ్మదిగా ఇలా లాగుతూ ఉండండి. లాగితే ఇలా నార అనేది వస్తుంది. ఆ నారని చేత్తో ఇలా నలుపుతూ మనం దారం ఒత్తి నలుపుతాం కదా! అలా నలుపుతూ తీస్తూ ఉంటే ఇలా ఒత్తనేది రెడీ అవుతుంది. అయితే ఈ ఒత్తిని వెంటనే మీరు దూది పెట్టకండి. తడిగా ఉంటదండి అరటి నార. తడిగా ఉండడం వల్ల మళ్ళీ ఒత్తనేది కాలదు. కాసేపు అలా వదిలేయండి. ఒక 1 అవర్ గానీ, 2 అవర్స్ కానీ విడిచిపెట్టేయండి. అప్పుడు ఇలా డ్రైగా అయిపోతుంది. ఇలా డ్రైగా అయిపోతుంది. మీకు టైం లేదనుకుంటే నెక్స్ట్ డే అలా చేసుకోండి. నేనైతే ఆ రోజంతా వదిలేసి నెక్స్ట్ డే అయితే చేశా. నెక్స్ట్ డే అయితే ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా చేసుకోండి. అంటే మీకు ఎన్ని ఒత్తులు కావాలో అన్ని ముక్కల్లాగా చేసుకోండి. అన్ని ముక్కల్లాగా చేసుకొని బాగా క్లీన్ చేసుకున్న దూదిని ఒక చేతిలో పెట్టుకోండి. కుడి చేతిలో ఇలా దూదిని పెట్టుకొని ఆ దూది పైన ముక్కలుగా చేసుకున్న అరటి నారనైతే పెట్టేసి మన 2 చేతుల్ని కలిపి ఒత్తి ఎప్పుడు చేయకూడదండి. నాకు తెలియక ఒకసారి చేస్తే మా అమ్మ తిట్లు. అలా కాకుండా మనకి ఇలా మణికట్టు ఉంటది కదా! అక్కడ చేస్తే నేను వీడియోలో చూపిస్తున్నాను కదా! అలా చేసి ఒత్తయితే చేసుకోండి. ఒత్తులన్నీ కూడా ఇదే ప్రాసెస్‌లానే చేసుకోండి. మీకు ఎన్ని ఒత్తులు కావాలో అన్ని ఒత్తులు ముక్కలు ముక్కలుగా చేసుకొని ఇలా ఫస్ట్ అయితే దూదిని ఒక చేతిలో పెట్టుకొని దూది పైన మీరు అరటి నార అనేది పెట్టుకొని ఇలా నలిపేసేయండి. నలపడం 2 చేతులు కలిసేటట్టుగా కాకుండా ఇలా మణికట్టు ఉంటది కదా! మనకి హ్యాండ్ దగ్గర ఇలా రివర్స్‌లో అలా పెట్టి నేను చెప్పే కన్నా వీడియోలో చూస్తే మీకు అర్థమైపోతుంది. అలా చేయండి. అలా చేస్తే ఒత్తనేది రెడీ అయిపోతుంది. ఈ ఒత్తులు సోమవారం ఉంటది కదా! సోమవారం గానీ అండ్ ఇంకా మార్నింగ్ తులసమ్మ దగ్గర గానీ, ఇంట్లో గానీ మీరెక్కడైనా వెలిగించొచ్చు. కానీ సోమవారం వెలిగిస్తే ఇంకా మంచిదనమాట. కార్తీక పౌర్ణమి అయిపోయింది. ముందుగా ఎడిట్ చేసి పెట్టొచ్చండి. వీడియోస్ అనేవి చాలా ఎక్కువున్నాయి. ఎడిట్ చేయడం అవ్వలేదనమాట. అందుకని ఇప్పుడు ఎడిట్ చేసి పెడుతున్నాను. ఇవి చాలా మంచిదండి సంతానోత్పత్తికి గానీ, అండ్ ఆరోగ్య ఇబ్బందులు ఏవైనా ఉన్నా నాలాగా హెల్త్ ఇష్యూస్ ఉన్నా, ఏవున్నా కూడా ఈ దీపారాధన చేయడం అనేది కార్తీక మాసంలో ఈ దీపారాధన అనేది ఇంకా మంచిదనమాట. అరటినార ఒత్తులతో. ఇంకా అరటినార ఒత్తులు ఎలా ప్రిపేర్ చేశానో చేశాను చూసారు కదా!
ఇంక అంతటితో అయితే అది అయిపోయింది. ఇప్పుడైతే బన్నీ బాబుకి 161 రూపీస్‌కి ఇంకా ఇది డ్రెస్ అయితే ఆర్డర్ పెట్టానండి. క్వాలిటీ బానే ఉంది గానీ, కాస్ట్ బట్టి క్వాలిటీ ఉంటది గదా! మరీ హై క్వాలిటీ అని చెప్పను గానీ బావుందనమాట. ఆ డ్రెస్ అయితే చూపించా మీకు. బావుంది. ఒకవేళ మీ ఇంట్లో కిడ్స్ ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. లింక్ అనేది ప్రొవైడ్ చేస్తా. ఇంకా నైట్ వచ్చేసరికి గిన్నెలన్నీ కూడా క్లీన్ చేసి, సింక్ క్లీన్ చేసి అండ్ గ్యాస్ కూడా క్లీన్ చేసేసా. వీడియో అంతా కూడా షూట్ చేయలేదండి. ఇంకా మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత చిన్న వీడియో అయితే తీసా అనమాట. దీని తర్వాత మరి వీడియోస్ అనేవి ఇంకెక్కడ షూట్ చేయలేదండి. వీడియోని ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్. కీప్ వాచింగ్. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం.